హాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. నా పేరు శివకుమార్. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్‌లో ఇప్పుడు ఏఐ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది గదా! ఓకే. సో, అది స్మాల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, మీడియం స్కేల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఆర్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. ఓకే. ఇంజినీరింగ్ టీమ్ వాళ్ళు ఈ ఏఐ యూసేజ్‌ని వాళ్ళ యొక్క అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కి కానీ, లేకపోతే ఆటోమేషన్ కానీ, లేకపోతే టు స్పీడ్ అప్ ద బ్యాక్‌లాగ్ క్లియరెన్స్ కానీ, వాటికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని టీమ్స్ ఆర్&డి చేస్తుండొచ్చు ఏఐ టూల్స్‌తో. ఓకే. కొన్ని టీమ్స్ రియల్ టైమ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్‌తో కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. సో, మీరు సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌గా ఉన్నప్పుడు ఆర్గనైజేషన్స్‌లో ఏ టీమ్ వాళ్ళు ఎటువంటి ఆహ్, యూ నో ఏఐ ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తున్నారు? జనరేటివ్ ఏఐ టూల్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు? అలాగనే ఎల్ఎల్ఎమ్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు? రాగ్స్ అలాగనే ఎంసీపీ సర్వర్స్‌ని ఎవరు ప్రొవిజన్ చేశారు? ఏజెంట్‌కి ఏఏ వర్క్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి? ఓకే. ఏజెంట్‌కి ఏఏ వర్క్ ఫ్లోస్ ఏ ఏ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేస్తూ ఏ డేటాని ప్రాసెస్ చేస్తున్నాయి? అని ఇలాంటి చాలా క్వెషన్స్ ఉంటాయి గదా! మీకు కానీ, మీ మేనేజర్స్ కానీ, లేకపోతే మీ యొక్క టీమ్ లీడ్ కానీ, ఇటువంటి కామన్ క్వెషన్స్ అనేది ఉంటాయి. ఓకే. సో, వాటినన్నిటిని అడ్రెస్ చేస్తూ ఓవాప్స్ వాళ్ళు మనకి ఈ రిసోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, మీరు యూ కెన్ కమ్ టు ద genai.oapps.org. ఓకే. సో, ఓవాప్స్ వాళ్ళు మనకి అప్లికేషన్ సెక్యూరిటీలో చాలా రిసోర్సెస్‌ని, ట్రైనింగ్స్‌ని, టూల్స్‌ని అలాగనే మనకి కమ్యూనిటీని, నెట్వర్క్స్‌ని ఇలా చాలా చాలా ఒక పెద్ద ఎకోసిస్టమ్‌ని అనేవాళ్ళు డెవలప్ చేశారు. సిమిలర్‌లీ ఈ ఏఐ రిలేటెడ్ ల్యాండ్‌స్కేప్‌లో ఉన్నటువంటి టెక్నాలజీస్‌ని, వాటి ఉన్నటువంటి రిస్క్స్‌ని ఓకే. మిటిగేట్ చేయడానికి దీస్ ఆర్ సమ్ ఆఫ్ దేర్ ఇనిషియేటివ్స్. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, టాప్ 10 ఎల్ఎల్ఎమ్స్ అండ్ జెన్ ఏఐస్. ఓకే. సో, ఏ ఆర్గనైజేషన్ అయితే ఎల్ఎల్ఎమ్స్ కానీ, జెన్ ఏఐస్ అని యూసేజ్ ఉందో వాళ్ళకి ఈ టాప్ 10 రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు ఇక్కడ లిస్ట్ ఔట్ చేయడం జరిగింది. ఓకే. సో, మనము అప్లికేషన్ సెక్యూరిటీలో ఓయాప్స్ టాప్ 10 అనేది చూసాం గదా! సో, సిమిలర్‌గా ఓకే. మీరు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా కూడా ఆహ్, పర్టిక్యులర్‌లీ వల్నరబిలిటీ మేనేజ్మెంట్, పెన్ టెస్టింగ్‌కి, యాప్స్‌కి ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు ఓయాప్స్ టాప్ 10 చదివే ఎళ్ళింటారు. ఓకే. అలాగనే ఇప్పుడు టాప్ 10 ఫర్ ఎల్ఎల్ఎమ్స్. ఓకే. ఎల్ఎల్ఎమ్స్ అండ్ జెన్ ఏఐ రిస్క్స్‌ని వాళ్ళు డిఫైన్ చేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో, అలాగనే థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ థ్రెట్ రెస్పాన్స్ అనేది ఇంకొక ఇనిషియేటివ్. ఏఐ గవర్నెన్స్ అనేది ఇంకొక ఇనిషియేటివ్. సెక్యూర్ ఏఐ అడాప్షన్. లైక్ కొన్ని నేటివ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. దే వాంట్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ. సో, అటువంటప్పుడు హౌ దే కెన్ అడాప్ట్ ఏఐ అనేది సెక్యూర్ ఏఐ అడాప్షన్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగనే ఏజెంట్‌కి ఏఐ సెక్యూరిటీ. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ వెరీ పొటెన్షియల్ ఏరియా. ఓకే. సో, డేటా సెక్యూరిటీ అలాగనే రెడ్ టీమింగ్ అండ్ ఎవాల్యుయేషన్. పర్టిక్యులర్‌లీ లైక్ పెన్ టెస్టింగ్ చేసే టీమ్స్ ఏవైతే ఉంటాయో మనకి రెడ్ టీమింగ్ అంటాం గదా! ఓకే. సో, వీళ్ళకి ఈ రెడ్ టీమింగ్ అండ్ ఎవాల్యుయేషన్ టూల్స్ కానీ, లేకపోతే గైడెన్స్ కానీ, రికమెండేషన్స్ కానీ ఇవ్వడం ఇక్కడ జరిగింది. ఓకే. సో, ప్రీవియస్‌గా మనం అప్లికేషన్ సెక్యూరిటీలో వాళ్ళు వెబ్ అప్లికేషన్ ఆహ్, స్ ఆహ్, వె వె వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ గైడ్ అనే ఒకటి ఇచ్చారు. ఓకే. అలాగనే ఏఎస్‌విఎస్ రికమెండేషన్స్ ఇచ్చారు. ఇలా చాలా రిసోర్సెస్ అనేది షేర్ చేశారు గదా! ఓకే. జాప్ అనే ఇటువంటి టూల్స్ అనేవి మనకి డెవలప్ చేసి ఇచ్చారు. ఓకే. సో, ఇక్కడ కూడా రెడ్ టీమింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అనే స్పేస్‌లో దే ఆర్ కమింగ్ ఔట్ విత్ లాట్ ఆఫ్ టూల్స్ అండ్ రిసోర్సెస్. ఓకే. టు టెస్ట్ వెదర్ ద పర్టిక్యులర్ application is vulnerable for potential attacks. Okay. Similarly, AI security సొల్యూషన్ ల్యాండ్స్కేప్ ఏఐ వాటిని మానిటర్ చేయడానికి, గవర్న్ చేయడానికి అలాగనే వాటిని ఎఫెక్ట్‌గా సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి టూల్స్ ఉన్నాయి. ఓకే. సో, ఏ రిసోర్సెస్ ఉన్నాయని కూడా మనకి ఏఐ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్‌లో చెప్పడం జరిగింది. ఓకే. సో, ఇఫ్ యూ కెన్ కమ్ టు హియర్. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్. ఓకే. సో, యూ కెన్ గో త్రూ హియర్. ఓకే. సో, ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏఐ బాంబ్ జనరేటివ్ ఇనిషియేటివ్. ఓకే. సో, ఏఐ బాంబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే. ఏంటి ఇది అంటే సో, ఆహ్, యూ నో మీరు యూజ్ చేసేటువంటి అప్లికేషన్‌లో ఏఐ అప్లికేషన్స్‌లో
సో సప్లై చైన్ వల్నరబిలిటీస్‌ని మిటిగేట్ చేయడానికి మీకంటూ మీ అప్లికేషన్‌లో వాడేటువంటి థర్డ్ పార్టీ కాంపోనెంట్స్ అంతా ఒక ఇన్వెంటరీ కావడానికి మీకు ఈ ఏఐ బాంబ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఈ టూల్ ఏం చేస్తుందంటే మీ అప్లికేషన్‌లో ఉండేటువంటి థర్డ్ పార్టీ డెవలప్ చేసినటువంటి కాంపోనెంట్స్ అన్నిటిని ఇది ఒక లిస్ట్‌ని డెవలప్ చేసి చెబుతుంది. ఓకే. సో అందులో మీకు ఎటువంటి వల్నరబిలిటీస్ ఉన్నాయనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. సిమిలర్‌లీ ఓకే. సో ఏఐ సెక్యూరిటీ ల్యాండ్‌స్కేప్ ఫర్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ జెన్ ఏఐ అప్లికేషన్స్‌కి. ఓకే. సో ఇందులో ఇఫ్ యూ కెన్ సీ హియర్ ప్రైమర్లీ దే ఫోకస్డ్ ఆన్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ జనరేటివ్ అప్లికేషన్స్. ఓకే. ఇందులో ఇఫ్ యూ కెన్ సీ ఆహ్, లెట్ మీ షో యూ హియర్. సో దే హావ్ రికమెండెడ్ ఎ ఫ్రేమ్‌వర్క్. ఓకే. సో వీళ్ళు ఎల్ఎల్ఎం అండ్ జెన్ ఏఐ యాప్స్‌కి సంబంధించి ఒక సెకాప్స్ ఫ్రేమ్‌వర్క్‌నైతే వీళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. ఇందులో there are 9 stages of framework. Okay, so the plan and scope, okay, and augment and fine tuning data and dev experiments, test and evaluation, release, deploy, operate, మానిటర్ అండ్ గవర్న్ అనేటువంటి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఓకే. ఈచ్ స్టేజ్లో ఏమేం పర్ఫామ్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఓకే. సో ఒక్కొక్క స్టేజ్ గురించి నేను ఇంకొక డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. అప్పుడు వి విల్ డిస్కస్. బట్ యూ కెన్ జస్ట్ అండర్‌స్టాండ్ అట్ మ్యాక్రో లెవెల్‌లో మనకి రిసోర్సెస్ ఏంటి, టూల్స్ ఏంటి అనేది ఈ వీడియోకి నేను కన్ఫైన్ అయినాను. అందుకని ఇక్కడ మాత్రము చెప్తున్నాను. ఓకే. సో ఇందులో మీరు చూస్తే ఈచ్ స్టేజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫ్రేమ్‌వర్క్‌లో ఓకే. సో కరెంట్‌లీ ఇండస్ట్రీలో ఏ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ టూల్స్ ఏమున్నాయి, కమర్షియల్ టూల్స్ ఏమున్నాయి, అవి ఏ కేపబిలిటీస్ ఉన్నాయనేది మనకిక్కడ వాళ్ళు మ్యాప్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఈ స్కోప్ అండ్ ప్లానింగ్‌లో ఎల్ఎల్ఎం ఆప్స్ అండ్ ఎల్ఎల్ఎం సెకాప్స్. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డెవ్ సెకాప్స్ ఏవైతే ఉన్నాయో గోయింగ్ ఫార్వర్డ్ దే విల్ బి మెచ్యూర్డ్ టు బికమ్ ఎల్ఎల్ఎం ఆప్స్. ఓకే. సో ఆర్గనైజేషన్‌లో ఇంకొక కొత్త డిపార్ట్‌మెంట్ రావచ్చు. ఏఐ అనేటువంటి డిపార్ట్‌మెంట్ రావచ్చు. అండర్ ఏఐలో ఎల్ఎల్ఎం ఆప్స్ కానీ, లేకపోతే ఏజెంటిక్ ఆప్స్ కానీ అటువంటి టీమ్స్ రావచ్చు. సెక్యూరిటీ సైడ్‌కి సంబంధించి ఎల్ఎల్ఎం ఆప్స్, ఏజెంటిక్ ఆప్స్, ఓకే. సో ర్యాగ్ ఆప్స్ ఇలాగ టీమ్స్ రావచ్చు. ఓకే. ర్యాగ్ సెకాప్స్ ఇలాగ టీమ్స్ అనేది రావచ్చు. ఓకే. బట్ ఎల్ఎల్ఎం ఆప్స్ టీమ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దే డూ పర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే. సో డేటా సూటబిలిటీ, మోడల్ సెలక్షన్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఓకే, టాస్క్ ఐడెంటిఫికేషన్, టాస్క్ సూటబిలిటీ అనేది ఈ పర్టిక్యులర్ స్టేజ్‌లో ఈ ఎల్ఎల్ఎం ఆప్స్ అనేవాళ్ళు ఈ టాస్క్‌లు చేస్తారు. అలాగనే ఎల్ఎల్ఎం సెకాప్స్ వాళ్ళు దే కెన్ ఆల్సో లుక్ అట్ యాక్సెస్ కంట్రోల్ అండ్ అథెంటికేషన్ ప్లానింగ్, కంప్లయన్స్ అండ్ రెగ్యులేటరీ అసెస్మెంట్, ఓకే, డేటా ప్రైవసీ, ఎర్లియర్ ఐడెంటిఫికేషన్ అండ్ సెన్సిటివ్ డేటా. So these are the tasks. These are not all the tasks that very proposed task. Okay. So ఇందులో if you can look at this is the open source tool. Okay. So you can use Stride GPT for planning your application, and you can also define the application scope. Okay. By using the Stride GPT అనేది యూస్ చేసి చేయొచ్చు. ఓకే. సిమిలర్లీ ఆగ్మెంట్ అండ్ ఫైన్ ట్యూనింగ్ డేటాలో ఎక్కడైతే ఇక్కడ క్యాలిబ్రేషన్ జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఈ కమర్షియల్ టూల్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఎల్ఎల్ఎం ఆప్స్ వాళ్ళు ఈ యాక్టివిటీస్ చేస్తారు. ఎల్ఎల్ఎం సెకాప్స్ వాళ్ళు ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఓకే. సిమిలర్లీ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంట్‌లో ఈ టూల్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ స్నీక్ అనే టూల్ ఇట్ ఈస్ వెరీ పాపులర్ టూల్. ఓకే. సో ఇందులో ఎల్ఎల్ఎమ్స్ వాళ్ళు ఏజెంట్ డెవలప్మెంట్, ఎక్స్పెరిమెంటేషన్, ఇటరేషన్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అవంతా ఈ స్టేజ్‌లో డెవలప్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంట్ స్టేజ్‌లో చేస్తారు. అలాగనే ఎల్ఎల్ఎం సెకాప్స్ వాళ్ళు ఏం చేయొచ్చు, ఓకే, యాక్సెస్, అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, ఎంఎఫ్ఏ, ఎక్స్పెరిమెంట్ ట్రాకింగ్. ఓకే. సో మీరు చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నిటిని దే కెన్ ట్రాక్. ఎల్ఎల్ఎం అండ్ యాప్ వల్నరబిలిటీ స్కాన్స్, సాస్ట్, డాస్ట్, ఐయాస్ట్, దీస్ ఆర్ ద రెగ్యులర్ స్కాన్స్. ఓకే. సో దట్ దే మే పర్ఫార్మ్ హియర్. ఓకే. సో ఇందులో మెటా వాళ్ళు ఆఫర్ చేసేటువంటి ఒక టూల్ ఉంది. యూ క్యాన్ సీ దిస్ టూల్. ఓకే. సో కోడ్ షీల్డ్ మెటా. ఓకే. సో యూ క్యాన్ ట్రై దిస్ టూల్. దిస్ ఈస్ ఓపెన్ సోర్స్ టూల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ యూ కెన్ ట్రై దిస్. ఓకే. సిమిలర్లీ టెస్ట్ అండ్ ఎవాల్యుయేషన్ స్టేజ్‌లో
This is the activity. And in the test and evaluation లో there are bunch of open source tools available లో ఉన్నాయి. ఓకే, సో మోడల్ స్కాన్ అని, ప్రాంప్ట్ ఫో అని, ఓకే, వాచ్ టవర్, ఓకే, లాంగ్ చెక్, ఓకే. సో దీస్ ఆర్ ద ఎల్ఎల్ఎం టాస్క్ అండ్ దీస్ ఆర్ ద ఎల్ఎల్ఎం సెకాప్స్ టాస్క్స్. ఓకే, సిమిలర్లీ రిలీజ్ లో, ఓకే, సైక్లోన్ డిఎక్స్ అనేది ఓపెన్ సోర్స్ టూల్ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎల్ఎల్ఎం ఆప్స్, దీస్ ఆర్ ద ఎల్ఎల్ఎం సెకాప్స్ టాస్క్. అండ్ డిప్లాయ్లో సిమిలర్లీ ద సేమ్ టూల్. అండ్ ఆపరేట్, ఓకే, సో లామా గార్డ్ మెటా వాళ్ళది ఓపెన్ సోర్స్ టూల్. ఎల్ఎల్ఎం గార్డ్ అనేది కూడా ఓపెన్ సోర్స్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, పర్టికులర్లీ ఈ ఆపరేట్ అనేటువంటి స్టేజ్లో. సిమిలర్లీ మానిటరింగ్ అండ్ ద గవర్నెన్స్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టేజెస్ దట్ ఆర్ బీన్ రికమెండెడ్ బై OWASP. ఈ గవర్నెన్స్ మోడల్లో, ఓకే, సో ఎన్ఫోర్సింగ్ ద పాలసీ స్టాండర్డ్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు ఎన్ష్యూర్ అప్లికేషన్ ఆపరేట్ సెక్యూర్లీ అండ్ ఎథికల్లీ త్రూ అవుట్స్ ఇట్స్ లైఫ్ సైకిల్. సో దిస్ ఈస్ ద మోర్ ఆఫ్ గవర్నెన్స్ మోడల్. ఓకే, సో అది ఈ స్టేజ్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్లీ జిఆర్సి టీమ్ అనేవాళ్ళు దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ద ఎల్ఎల్ఎం అండ్ జెన్ఏఐ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్. And then you can also see the agentic AI threats and mitigations. Okay, so agentic AIs ఏవైతే ఉన్నాయో వాటి యొక్క థ్రెట్స్ అండ్ మిటిగేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో యూ కెన్ గో త్రూ ఇట్. సో ఈ డాక్యుమెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంటిక్ ఏఐస్ ఏమేమి ఉన్నాయి, సింగిల్ ఏజెంటిక్ ఆర్కిటెక్చరు, అలాగనే మల్టీ ఏజెంటిక్ ఆర్కిటెక్చర్స్, ఇలా టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ అనేది వాటి థ్రెట్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గో త్రూ ఇట్ ఇఫ్ యూ ఫైండ్ టైం. Similarly, AI security solution landscape, particularly for the agentic AI. ఏజెంటిక్ ఏఐకి సంబంధించి మీరు టూల్స్ చూస్తుంటే అగైన్ ఇన్ వన్ స్లైడ్. ఓకే, సో ఆపరేట్, ప్లాన్ అండ్ రిలీజ్, టెస్ట్ అండ్ ఎవాల్యుయేషన్, డెవలప్మెంట్. ఓకే, సో ఈ వాటిలలో మీకు ఈ టూల్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో మానిటరింగ్ ఈ టూల్స్, గవర్నెన్స్కి అయితే ఈ టూల్స్. దిస్ టూల్స్ మెంట్ ఫర్ ఏజెంటిక్ ఏఐ మానిటరింగ్కి. ఓకే, సో similarly all these. Okay, so here ఏజెంటిక్ డెవాప్స్ అని చెప్పాం కదా. ఓకే, సో ఇది వచ్చేసి ఏజెంటిక్ డెవాప్స్ అవ్వచ్చు, అలాగనే ఏజెంటిక్ సెకాప్స్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ అ న్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే న్యూ రోల్స్ కూడా మనకి సెక్యూరిటీలో మనం చూడొచ్చు. ఓకే, సో ద సేమ్ థింగ్ దే హ్యావ్ మెన్షన్డ్ ఇట్. అది ఇంతకుముందు మీకు చూపించినది ఎల్ఎల్ఎంస్ అండ్ జనరేటివ్ ఏఐకి, ఇది పర్టికులర్లీ ఏజెంటిక్ ఏఐకి సంబంధించి. ఓకే, సో అలాగనే, ఓకే, సో యూ కెన్ ఆల్సో సీ డిఫరెంట్ సొల్యూషన్స్ అండ్ వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్. సో టాప్ 10 ఎల్ఎల్ఎంస్ యొక్క కవరేజ్ కూడా ఇక్కడ ఇంకొక డాక్యుమెంటేషన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, యూ కెన్ గో త్రూ ఇట్. సో ఎల్ఎల్ఎం ఏఐ సైబర్ సెక్యూరిటీ గవర్నెన్స్ చెక్ లిస్ట్. ఓకే, సో యూ కెన్ ఆల్సో రెఫర్ దిస్ డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ చాలా ఇనిషియేటివ్స్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మీకు టైం ఉన్నప్పుడు యూ కెన్ గో త్రూ genai.oapps.org. ఈ నోటిఫికేషన్స్ కూడా మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో కొత్తగా వచ్చేటువంటి రిసోర్స్ కానీ, టూల్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, ఓకే, నెట్వర్క్ క్యాంపెయిన్స్ కానీ, సో ఇవన్నీ మనకి ఇక్కడ ఇన్ వన్ ప్లాట్ఫామ్లో మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో దే ఆర్ ఆల్సో ఆర్గనైజింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్-పర్సన్ ట్రైనింగ్. ఓకే, సో యూ కెన్ లుక్ అట్ దిస్ స్పేస్. ఓకే, వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ రిసోర్స్ఫుల్. ఈ OWASP వాళ్ళు, ఇట్ ఈస్ అ ప్యూర్లీ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, బట్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ టు హెల్ప్ అవర్ సెక్యూరిటీ కమ్యూనిటీ. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కొంచెం లెంత్ అయింది అనుకుంటాను, బట్ స్టిల్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అప్లికేషన్ సెక్యూరిటీలోకి ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, ఓకే, సో వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మీరు ఫస్ట్ యాప్సెక్లో ఎంటర్ అవ్వాలంటే వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే, సో మీకు తెలుగులో నేను యుడిమిలో ఒక కోర్స్ డెవలప్ చేశాను. ఆ కోర్స్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శాస్ట్ ఎలా రన్ చేయాలి, డాస్ట్ ఎలా రన్ చేయాలి, ఓకే, సో రిపోర్టింగ్ ఎలా చేయాలి అనేది మీకు తెలుగులో ఆ కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్లో ఉంది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ.